నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. మూడో రోజు కొనసాగుతున్న ఎన్ఐఏ విచారణ, వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం. డీసీసీబీ చైర్మన్ నియామకంపై హర్షం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు. నాగార్జున ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షిస్తున్న కేడర్. జిల్లా పరిషత్లో జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభలు. ప్రజలను చైతన్యపరచడం అభినందనీయమన్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు. వివరాలకు వెళ్తే, బాంబు పేలుళ్ల కుట్ర విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవ బాంబులుగా 20 మంది యువకులు దేశంలో 5 చోట్ల భారీ పేలుళ్లకు కుట్ర పడినట్లు తెలుస్తుంది. మాతృభూమిలో మారణ హోమానికి బడా ప్లాన్లే ఉన్నాయి. విజయనగరంలో పట్టుబడిన సిరాజ్, హైదరాబాద్లో దొరికిపోయిన సమీర్ స్కెచ్లను కూపిలాగుతూ ఉంటే షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. దేశంలో 5 చోట్ల భారీ పేలుళ్లకు సిరాజ్, సమీర్ కుట్రలు చేశారని ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన కుట్ర కోణాలు బయటపడ్డాయి. ఎన్ఐఏ అధికారులు విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ఈరోజు మూడో రోజు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిందితులను ఎన్ఐఏ విచారిస్తుంది. అయితే నిన్నటి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజయనగరం, హైదరాబాద్, ముంబైతో పాటు ఢిల్లీ, బెంగళూరులో పలుమార్లు నిందితులు ఉగ్ర కుట్రకు రెక్కి నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ కుట్రలో కీలక సూత్రధారిగా వరంగల్కు చెందిన ఫర్హాన్ వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బాదర్తో సిరాజ్కు సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. బాదర్, ఫర్హాన్ కోసం 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అహీం అనే సంస్థను స్థాపించిన సిరాజ్ మానవ బాంబులుగా 20 మంది యువకులను సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. అహీం సంస్థ సభ్యులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే వీరికి ఒమన్, సౌదీ నుంచి నిందితులకు ఆర్థిక సాయం అందినట్లు తెలుస్తుంది. అయితే సిరాజ్, సమీర్లు ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్కి పన్నాగం పన్నారనే అంశంపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. అంతేకాకుండా వారి నెట్వర్క్ తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వారు ఉన్నత పదవులు అలంకరించిన వారే. ఇదే నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న యువ నాయకుడికు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన పదవిని కట్టబెట్టింది. అమెరికాలో ఉద్యోగంలో స్థిరపడిన కిమిడి నాగార్జున 2019వ సంవత్సరంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. నాగార్జున కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నవారే. 2014కు ముందు కిమిడి ఫ్యామిలీ శ్రీకాకుళం రాజకీయాలకే పరిమితం. కానీ రాష్ట్ర విభజన తర్వాత కిమిడి కుటుంబం విజయనగరం జిల్లాకు రావాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. దీంతో 2014వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కిమిడి మృణాలిని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించడమే కాదు, మంత్రి కూడా అయ్యారు. కిమిడి నాగార్జున గారు అమ్మగారు అయినటువంటి మృణాలి గారు 2014లో 21 రోజుల్లోనే బీఫామ్ ఇచ్చిన 21 రోజుల్లోనే చీపురుపల్లి నియోజకవర్గంలో 20,000 మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆవిడ యొక్క వ్యక్తిత్వాన్ని మెచ్చి క్యాబినెట్లో హోదా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులు చేశారు. తర్వాత పార్టీ అధినేత సూచన మేరకు లోకేష్తో ఉన్న సాన్నిహిత్యంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న తన కొడుకుని 2019వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దించారు మాజీ మంత్రి కిమిడి మృణాలిని. 2019లో రాజకీయాలకు వచ్చిన నాగార్జున ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ చాణుక్యుడిగా పేరుపొందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసి ఓటమి పాలవడంతో నాగార్జున మొదటి అడుగు ఓటమి రుచి చూపించింది. రాజకీయ ఉద్దండుడు బొత్స సత్యనారాయణ చేతిలో ఓటమి పాలైన అమెరికా వెళ్లకుండా పూర్తి కాలం రాజకీయ జీవితాన్ని ఎంచుకున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే, చీపురుపల్లి నుంచి బొత్స మంత్రిగా, ఎంపీగా బెల్లాన, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మధ్య శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించడం ఒక ఎత్తు.
ఈ ముగ్గురు నేతలు అధికారంలో నియోజకవర్గాన్ని శాసిస్తున్న వేళ ఓటమితో కుంగిపోకుండా కార్యకర్తలకు నాయకులకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయడమే కాదు, ప్రభుత్వం ప్రజాప్రతినిధులు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తూ ప్రజలతో మమేకమై నాగార్జున మావాడు అందరివాడు అని ప్రజలు పార్టీ కేడర్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు నాగార్జున. రెండు 2019 సాధారణ ఎన్నికల్లో కిమ్మడి నాగార్జున గారిని చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి గాలిలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా సరే యుక్త వయసులో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఓడిపోయిన తర్వాత మళ్ళీ విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందాలని వెనక్కి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవాలి యాక్చువల్గా. కానీ నా మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు, నా మీద అధినాయకుడు పార్టీని నిలబెడతాననే నమ్మకంతో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నేను ప్రజలకి అందుబాటులో ఉండాలి, నియోజకవర్గాన్ని ప్రజల తరపున ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజలు పార్టీ నాయకుడి దగ్గరికి వస్తారు కాబట్టి నన్ను నిలబెట్టారు కాబట్టి ప్రజలకు అందుబాటులో నేను ఉండాలి అనే ఉద్దేశంతో బ్యాక్కి వెళ్లకుండా పార్టీని పట్టుకొని జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గం అనేది చాలా కీలకం. ఎందుకంటే చీపురుపల్లి నియోజకవర్గాన్ని మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ గారు, జడ్పీ చైర్మన్ చిన్నశ్రీని గారు, ఈ ముగ్గురు నాయకులు వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నాయకుల్ని ఎదిరించుకొని నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి ఈయన చేస్తున్నటువంటి యాక్టివిటీస్ నచ్చి అధిష్టానం నాయకుడిగా గుర్తించి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ కిమ్మడి నాగార్జున గారికి ఇవ్వడం జరిగింది. పార్టీ అధిష్టానం ఆయనకు పార్లమెంట్ పార్టీ అధ్యక్ష బాధ్యతను అప్పగించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కిమ్మడి నాగార్జున పార్టీ పెద్దలు సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుని పార్టీ క్యాడర్తో మమేకమై జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2024లో వచ్చే సాధారణ ఎన్నికల్లో కూటమి ఏర్పాటు కావడంతో అప్పటి వరకు హెచ్ఆర్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన కిమ్మిడి కళా వెంకట్రావుకు చీపురుపల్లి నియోజకవర్గం టికెట్ను కేటాయించవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో నాగార్జున రాజకీయ ప్రస్థానం చేసేందుకు వేసే రెండో అడుగుకు అడ్డుపడింది. చివరి క్షణం వరకు నాగార్జునకు టికెట్ అని భావించినప్పటికీ చివరికి కళా వెంకట్రావుకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో కార్యకర్తలు నాయకులు ఆశలు అడియాసలు అయ్యాయి. ఒక్కసారే నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు నెలకొన్నాయి. 5 సంవత్సరాలు పార్టీకి కేడర్కు కార్యకర్తలకు అండగా ఉన్న యువ నాయకుడికు అన్యాయం జరిగిందని ఒక్క చీపురుపల్లి నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా చర్చ జరిగింది. దీంతో పార్టీ అధిష్టానం ఒక అడుగు ముందుకు వేసి నాగార్జున బుజ్జగించి జిల్లాలోనూ చీపురుపల్లి నియోజకవర్గంలోనూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు సూచనతో జిల్లాలోని అలాగే చీపురుపల్లిలోనూ టీడీపీ గెలుపు కోసం కృషి చేసి విజయం సాధించారు. కేవలం తెలుగుదేశం పార్టీ 2019లో 23 సీట్లే గెలిచిన ఎవరూ కూడా 175 నియోజకవర్గాల్లో రోడ్డు ఎక్కనటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ప్రజల తరపున రోడ్డు మీదకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి కిమ్మడి నాగార్జున గారు. జిల్లా వ్యాప్తంగా సీనియర్ నాయకుల సలహాల మేరకు వాళ్ళందరినీ కలుపుకొని విజయనగరం జిల్లాలో 2024 సాధారణ ఎన్నికల్లో 9 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. పైడితల్లి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 100% గెలిచాం. మళ్ళీ యువ నాయకులు కిమ్మిడి నాగార్జున గారు జిల్లా తెలుగుదేశం పార్టీగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 100% స్ట్రైక్ రేట్ గెలవడం అనేది అది ఆసమాస విషయం అనేది కాదు. కోసం పదవిని త్యాగం చేసిన నాగార్జునకు ప్రభుత్వం మొదటి విడతలో కీలక పదవి ఇస్తారని భావించినప్పటికీ పదవి రాలేదు. అయినా నిరుత్సాహం పడకుండా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటూ పదవి త్యాగం చేసిన నాగార్జునకు పార్టీ అధిష్టానం జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించింది. అప్పటి వరకు నిశ్శబ్దంగా నిరుత్సాహంతో ఉన్న నాగార్జున అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే డీసీసీబీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమికి పోషించారని, అలాగే మా యువ నాయకుడు నాగార్జున కూడా ఉన్నత పదవులు అలంకరించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ క్యాడర్.
నాయకుడిగా కాకుండా పార్టీ కార్యకర్త ఏ విధంగా పార్టీ కోసం కష్టపడతాడో ఒక కార్యకర్తలాగా కష్టపడినటువంటి వ్యక్తి కిమ్మిడి నాగార్జున గారు. సో అలాగే అటువంటి వ్యక్తికి మొట్టమొదటి విడతలో నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. లేదు, రెండో విడతలో అనేసి అనుకున్నాం. కానీ కిమ్మిడి నాగార్జున గారికి ఏమీ రాలేదంటే చాలా ఇబ్బంది పడ్డారు. చాలామంది ఏడ్చారు కూడా. అపోజిషన్ నాయకులు సైతం నాగార్జున గారి కష్టానికి గుర్తించలేదని బాధపడుతున్న తరుణంలో డీసీసీబీ చైర్మన్గా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కష్టపడే వ్యక్తి పార్టీని ఏకతాటిపై అవతల పెద్దలందరినీ కలుపుకుపోతూ పార్టీ విధానాలకు అనుగుణంగా పార్టీని డెవలప్మెంట్ చేసి యువత వైపు పోరాటం చేసి నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేసి రైతాంగం మీద పోరాటం చేసి గత 5 సంవత్సరాలు యువగర్జన అని పల్లె నిద్ర అని ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కిమ్మిడి నాగార్జున గారు. సో అటువంటి వ్యక్తికి ఈరోజు డీసీసీబీ చైర్మన్ విజయనగరం జిల్లాకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కూడా కష్టపడిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అలాగే ఇటువంటి యువ నాయకుల్ని ముందు నడిపిస్తే భవిష్యత్తులో 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, మరొక 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందడానికి ఇటువంటి నాయకులు ముందుండి ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేస్తూ ప్రజల్లో మమేకమై ప్రజల్ని, యువతని అందరినీ ఆకర్షించి వాళ్ళ కోసం అన్ని విధాలుగా కష్టపడి తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించడానికి మొగ్గు చూపుతారు. డీసీసీబీ చైర్మన్ విజయనగరం జిల్లాకి కిమ్మిడి నాగార్జునని ఎన్నిక చేయడం జరిగింది. కష్టపడిన వ్యక్తిని మర్చిపోదు, కష్టపడిన వాడికి న్యాయం జరుగుతుంది అనేసి నిరూపించారు తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం నగరంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు యోగా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26, 27 తేదీల్లో నగరంలోని పైడితెల్లమ్మవారి ఆలయ ప్రాంతంలో పెద్ద ఎత్తున యోగాసనాలు నిర్వహించే కార్యక్రమం జరుగుతుందన్నారు. అదే రీతిలో 28, 29 తేదీలో స్థానిక కన్యకా పరమేశ్వర ఆలయ ప్రాంతంలో, అదేవిధంగా 30, 31 తేదీల్లో గాంధీ విగ్రహం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉంటాయన్నారు. జూన్ 20వ తేదీ వరకు కూడా ప్రతిరోజు ఏదో ప్రాంతంలో యోగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. యోగా ఆంధ్ర అనేది ఒక కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్తున్నారు. అదేమనగంటే గౌరవ ప్రధానమంత్రి గారు మన ప్రాచీన విద్య అనే యోగాని, అది విద్య, క్రీడ కాదు, విద్యని ప్రజల్లోకి తోడుకెళ్ళడానికి ముఖ్యంగా ఆయన తీసుకున్న ఇనిషియేషన్ ఎలాంటిదంటే దాదాపు ప్రపంచ దేశాల్లో 200 కంట్రీల పైన ఈరోజు యోగాని అభ్యసిస్తున్నారు. అది జూన్ 21వ తారీఖున యోగా డే చేయాల్సి ఉంది. కానీ ఈసారి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ ఒక నెల రోజు ప్రోగ్రాం ఎందుకు చేశారంటే వచ్చే జూన్ 27వ తారీఖు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు మన విశాఖపట్నం వచ్చి బీచ్లో దాదాపు 5 లక్షల మందితో వరల్డ్ రికార్డు, గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసే విధంగా అక్కడ 5 లక్షల మందితో కూర్చొని యోగా చేయబోతున్నారు. కాబట్టి దాన్ని సంసిద్ధం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాయిస్ డిపార్ట్మెంట్, డిఎంహెచ్ఓడి అందరూ సంయుక్తంగా కలిసి నెల రోజుల ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి ఆ ప్రోగ్రాన్ని జిల్లాలకు పంపించి మేము ఇప్పుడు ఆ పని మీద ఆచరణ చేస్తున్నాం. యోగా ఆన్ రోడ్డు, ప్రతిరోజు రోడ్డు మీద యోగా చేస్తే ఒక మంచి రోడ్డుని ఎంచుకుని ప్రజల్లోకి యోగా గురించి వెళ్తుంది అన్నది ఒక కాన్సెప్ట్. ఈ నెలలో ఆ కాన్సెప్ట్ని గౌరవ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారికి నాకు ఎండార్స్ చేయడం జరిగింది. దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. 26 నుంచి మొదలేసి 26 పైడితెల్లమ్మవారి కోవిల ముందు ఆ వీధిలో స్టార్ట్ చేసి ప్రతి 2 రోజులకు ఒక సెంటర్ని ఎంచుకున్నాం. ఆ సెంటర్స్లో యోగా అభ్యసించాలనుకున్న వాళ్ళు, యోగా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఆ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫైనల్గా 20వ తారీఖు కోట ముందు భారీ ఎత్తున యోగా ఆన్ రోడ్ అనే కార్యక్రమాన్ని మాకు నిర్దేశించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు. దానికి కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కాబట్టి ఆయా సెంటర్లో ఎవరైనా యోగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి దగ్గరగా ఉన్నది కాబట్టి మీరు పార్టిసిపేట్ చేయవలసిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. పిల్లల నడవడికలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని విజయనగరం రూరల్ సిఐ లక్ష్మణరావు పిలుపునిచ్చారు.
బీసీ కాలనీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు బీసీ కాలనీ దుర్గాదేవి ఆలయం వద్ద చట్ట వ్యతిరేక కార్యక్రమంపై అవగాహన సదస్సును పోలీసులు నిర్వహించారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ లక్ష్మణరావు మాట్లాడుతూ మీ పిల్లల్ని జాగ్రత్తగా పరిశీలించండి, గంజాయికి మత్తు పదార్థాలకు బానిసలయ్యి వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే చిన్నపిల్లలు సెల్ ఫోన్కి అలవాటు పడుతున్నారు, దానివల్ల పిల్లల్లో కంటి దృష్టి లోపించడమే కాకుండా జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు వాటిని గమనించాలని సిఐ తెలియజేశారు. బీసీ కాలనీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పత్తి గొల్ల వెంకట్రావు, గురాన్ అయ్యలు, రామకృష్ణ మేస్టారు, శ్రీనివాసరావు, ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మంచి సమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో మనం డే టు డే వర్క్ అనేది చేస్తున్నాము. సో దీంట్లో కూడా ఏంటంటే బీయింగ్ ఏ పేరెంట్స్గా మీరు కూడా బాధ్యత పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రీసెంట్గా మేము చాలా వరకు ఈ గాంజా కేసెస్ అనేవి రిజిస్టర్ చేసేటప్పుడు ఎక్కువ మంది పిల్లలు స్టూడెంట్స్ మాత్రం మాకు దొరుకుతున్నారు. బీటెక్ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, తర్వాత డిప్లొమా చదువుకున్న పిల్లలు, డిగ్రీ స్టూడెంట్స్, వీళ్ళు ఎక్కువ మంది దొరుకుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ తాలూకా బ్రైట్ ఫ్యూచర్ అనేది కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. సో పేరెంట్స్ మీరు బాధ్యత పడాల్సిన అవసరం ఏంటంటే వచ్చింది. గతంలో ఏంటంటే మన పిల్లల్ని విడిచిపెడితే ఎక్కడ క్రికెట్ ఆడుకునేవాడు, వాలీబాల్ ఆడుకునేవాడు. సో దానివల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు, వాడు హెల్తీగా ఉండేవాడు, బాగానే ఉండేవాడు. ఇప్పుడు ఆ కల్చర్ అంతా పోయి కంప్లీట్గా ఏంటంటే బ్యాడ్ వాయిసెస్కి అలవాటు పడిపోయి వాడి తాలూకా బ్రైట్ కెరీర్ని అంతా కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు. మీరు చూడండి, గతంలో ఏంటి పిల్లలు ఎక్కడైనా ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ మీరు చూస్తే ఎక్కడ పిల్లలు ఆడుకునే పరిస్థితి లేదు. అయితే మొబైల్ ఫోన్ పట్టుకుని ఒకటి చెట్టు దగ్గర ఒకటి, పుట్ట దగ్గర ఒకటి, గట్టు దగ్గర ఒకడు కూర్చుంటారు. లేదనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోయి బొల్ల మీద కూర్చొని మంతు అవుతుంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరే జస్ట్ ఇలా మీరు రైల్వే ట్రాక్ ఇలా ఓపెన్ ప్లేస్ దగ్గరికి వెళ్తే మీరు సాయంత్రం 6 గంటల తర్వాత వెళ్తే బోల్డ్ ఎంతమంది కనిపిస్తారు. అంతేనా? మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండదు అనుకుంటున్నాను. నేను రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ థ్రైస్ అంటే 2 to 3 టైమ్స్ నేనే పర్సనల్గా వస్తున్నాను. వచ్చి దొరికిన తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి కేసులు పెడుతున్నాం. ఎందుకంటే ఇదంతా పబ్లిక్ యాక్సెసిబుల్ ప్లేసెస్, ఫ్రీక్వెంట్గా మీరు మూవ్మెంట్ చేసే ప్లేసెస్. ఏదైనా ఇన్సిడెంట్ జరగకూడదనే ఉద్దేశంతో రెగ్యులర్గా మన పోలీస్ బీట్ని డే బీట్ పంపిస్తున్నాం. బిసైడ్స్ ఏంటంటే ఈవినింగ్ టైంలో ఆడ్ అవర్స్లోన మేము ప్రత్యేకంగా పెట్రోలింగ్ కూడా చేయడం జరుగుతుంది. నగరంలోని వైఎస్ఆర్ నగర్లో సత్యమ్మ తల్లి 13వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 2 రోజుల నుంచి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తిరుగుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు తోనంగి జగన్నాథ్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తోట రమేష్లు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని తెలియజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మొన్న తదితరులు పాల్గొన్నారు. మా కాలనీలో ఇదివరకు కన్నా ఇప్పుడు బాగా చేయాలని కుర్రలందరూ తాపత్రయపడి అందరూ ఒక మాట మీద ఉండి వచ్చినందువల్ల జనాలు సహకరించారు. ఇదివరకు ఒక 200 చందా పట్టుకొచ్చి 500 పట్టుకొని ఇచ్చి ఓన్లీ ఈ కాలనీలో ఈ పండుగ ఎంత బాగా జరుగుతుందంటే కారణం కాలనీలో ఉన్న ప్రజలేనండి. ప్రజలు కోరొచ్చి చందాలు ఇచ్చి బాబు బాగా చేయండి చందాలు ఇచ్చినందువల్ల చేయగలుగుతామండి. ఇందులో అందరూ కష్టపడ్డాం, కానీ ఎక్కువ ప్రజలదేనండి. క్రియేట్ అంతా ప్రజలకే వెళ్ళాలి. మా కాలనీలో ప్రజలందరూ సహకరించారు. ఇది 13వ సంవత్సరం జాతర మొదలుపెట్టి 13వ జాతర అండి ఇది. అందరూ సహకరించారు మాకు. అందరికీ ధన్యవాదాలండి. సత్యం తల్లి 13వ జాతర మహోత్సవాలు ఈరోజు 2వ రోజు జరుగుతున్నాయి. నిన్న అమ్మవారి చలిఘట్టములు నిలుపు చేయడం జరిగింది వనగుడిలో. అలాగే ఈరోజు ఉదయం 6 గంటలకి అమ్మవారి ఘటాలు నిలుపు చేసి దర్శనాలు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జాతరలు చేస్తున్నాము. గత కరోనా సంవత్సరం నుంచి కూడా అమ్మవారికి ఊరేగింపు అనేది సరిగ్గా జరగలేదు. ఈ సంవత్సరం ప్రజలందరూ సహకారంతో ఈ యొక్క పండుగ సక్రమంగా ఘనంగా చేస్తున్నాము. ఈ యొక్క పండుగకి సహకరించినటువంటి 50 మంది భక్తులందరికీ కూడా మా కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయనగరం పట్టణానికి శాశ్వతంగా మంచినీటి సమస్యకు పరిష్కారం చూపించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరానికి ఎప్పుడు మంచినీటి సమస్య ఉందని అన్నారు.
తాటిపూడి రిజర్వాయర్ నుంచి విశాఖపట్నానికి మంచినీరు వెళ్లకుండా విజయనగరానికి మంచినీరు వచ్చేలా శాశ్వత మార్గం ఆలోచించాలన్నారు. తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరుతున్నారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు అస్లాం పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలో ఉన్న జనాభాకు అనుగుణంగా నీరు కావాలంటే 40 MLD నీరు పెర్ డే కావాలి. 40 MLD నీరు కావాలంటే ఈరోజు తాటిపూడి నుంచి 9 MLD, నెల్లిమర్ల నుంచి 6 MLD నీరు, కేవలం 15 MLD నీరు మాత్రం వస్తుంది. అంటే ఇంకా 25 MLD నీరు విజయనగరం పట్టణానికి కొరత ఉంది. అలాగే వేసవికాలం వస్తే నెల్లిమర్ల పూర్తిగా మూతపడిపోద్ది, అందులో చొక్క నీరు రాదు. ఇప్పుడు మనకు నీరు కావాలంటే ఖచ్చితంగా ఆంధ్ర ప్రాజెక్టు నుంచి నీరుని విడుదల చేసి ఆ నీరుని విజయనగరం పట్టణానికి సప్లై చేయాలి. తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా దీన్ని పరిష్కారం చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటికే తాటిపూడి నుంచి విశాఖపట్నం వెళ్తున్న నీరు ఏదైతే ఉందో ఆ నీరు 2019 నాటికే క్లోజ్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. అగ్రిమెంట్ పూర్తి అయినా కూడా దాన్ని ఆపకుండా మళ్ళీ అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ చేసి విశాఖపట్నంకి నీరు సప్లై చేస్తున్నారు. విశాఖపట్నం కార్పొరేషన్ ఆ నీటిని నెలకు 250 కోట్ల చొప్పున అమ్ముకుంటుంది, కంపెనీలకు అమ్ముకుంటుంది, ప్రజలకు ఇవ్వడం లేదు. మరి అటువంటప్పుడు మన నీరు మనకి ఇవ్వండి అని చెప్పి అడిగే ధైర్యం పాలక వర్గాలు లేదా ప్రజాప్రతినిధులు, ఆ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎందుకు అడగదు? కొత్తగా ప్రారంభించినటువంటి ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారి సాగర్, తారక రామతీర్థ సాగర్ ప్రారంభించారు. అందులో మిగిలి నీరు ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా విజయనగరం పట్టణానికి శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారానికి ఉపయోగిస్తామని చెప్పారు. అసలు అది పూర్తి చేస్తే కదా. ఈరోజు పట్టణంలో అనేక ప్రాంతాల్లో పేదవాళ్ళు కాదు, మధ్యతరగతికి కూడా నీరు లేదు. పక్కనే తోటపాలెం వైఎస్ఆర్ నగర్ కాలనీలో కొలాయిలు లేవు. 1వ వార్డు అయ్యప్ప నగర్ నుంచి వేణుగోపాలపురం దాకా కొలాయిలు లేవు. కేఎల్పురం 45వ వార్డు కేఎల్పురంలో కొలాయిలు లేవు. ఒక పెద్ద ట్యాంక్ కట్టేశారు, కొలాయి కనెక్షన్లు ఇచ్చేశారు, అందులోకి నీరు లేదు. నీరు ఉంటే కదా. అంటే ఒక శాశ్వత పరిష్కారానికి పట్టణ ప్రజలకి దాహర్తి తీర్చే ప్రయత్నం పాలకవర్గాలు చేయకపోతే చాలా అన్యాయం. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేయాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. దీని మీద రౌండ్ టేబుల్ సమావేశాలు, సంతకాల సేకరణ, ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి వినతి పత్రాలు కంటిన్యూ చేస్తాం. పట్టణ పౌర సంక్షేమ సంఘం విజయనగరం పట్టణ సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం ప్రశ్నిస్తుంది, పోరాడుతుంది. విజయనగరం జిల్లాలోని విశ్వబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమరావతిలో జరుగుతున్న రాజధాని పునర్నిర్మాణం సఫలమయ్యేలా తోడ్పడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల విశ్వబ్రాహ్మణుల స్వచ్ఛంద సేవతో విశ్వకర్మ మహాయజ్ఞం జరిపేందుకు సన్నాహాలు చేస్తూ చర్చించడం జరిగింది. ఈ మహాయజ్ఞం కార్యక్రమానికి కన్వీనర్గా బాధ్యత తీసుకున్న వేముల కన్నా ప్రసాదరావు మాట్లాడుతూ పంచవృత్తులకు చెందిన విశ్వబ్రాహ్మణులంతా ఈ మహాయజ్ఞంలో ఏకదీక్షతో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం నిరాటంకంగా సాగడానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. విశ్వబ్రాహ్మణ పురోహితులు శాస్త్రయుక్తంగా జరిపించే విశ్వకర్మ మహాయజ్ఞానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆహ్వానిస్తామన్నారు. యజ్ఞానికి అనుమతి కోరుతూ లేఖలు సమర్పించామని తెలియజేశారు. అమరావతి నిర్మాణం కోసం విశ్వకర్మ యజ్ఞం చేయడానికి అందరూ తలంపారు. దానికి వదులుగా విశ్వకర్మ 5 జిల్లాలు ఇక్కడ ఏకతాటిగా ఒక దగ్గరికి వచ్చి అందరం కూడా చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకొచ్చాం. ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి మొత్తం 26 జిల్లాలకి వ్యాప్తం చేసి అందరూ ఐక్యతతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమరావతి పునర్నిర్మాణం భాగంగా విశ్వకర్మ మహాయజ్ఞం అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని ఎంతో దేదీప్యమానంగా శాస్త్రయుక్తంగా ఎక్కడ అడ్డు ఆపు లేకుండా మళ్ళీ పరుగులు పెట్టించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ యజ్ఞాన్ని పూర్ణాహుతికి పిలిపించి వారి ద్వారా మా విశ్వబ్రాహ్మణులు పంచవృత్తులే కాకుండా వేద పురోహిత బ్రాహ్మణులు కూడా ఉన్నారనేటువంటి ఒక మహా సత్యాన్ని వారికి తెలియపరచాలని, అమరావతి, పోలవరం ఎక్కడ అడ్డు ఆపు లేకుండా పరుగులు పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో రాబోయే రోజులలో విశ్వబ్రాహ్మణ కులములు చంద్రం కలుపున కుటుంబాలు ఈ గాయత్రి విశ్వకర్మ మహాయజ్ఞం అనేటువంటిది ఒక యాగం తలపెట్టాం. అది సుమారు 250 మంది పురోహితులు మా విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ ఉన్నారు. అదేవిధంగా 26 జిల్లాలో సుమారు 10,000 నుండి 20,000 మంది
ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికి రూపకల్పన చేస్తున్నాం. అనేక రకాల సామాజిక రుగ్మతల నుండి ప్రజలను బయటకు తీసుకువచ్చి వారిని చైతన్యపరిచే దిశగా జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివి శంకర్రావు అన్నారు. జన విజ్ఞాన వేదిక 18 జిల్లా మహాసభలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ డివి శంకర్రావు ప్రారంభించారు. అనంతరం ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో పనిచేసే జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు ఈ దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఫలాలు ప్రజలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ పనిచేస్తూ ఉన్నది. ఈ వేదిక ప్రజలను శాస్త్ర విజ్ఞానం వైపు ప్రేరించే దిశగా కృషి చేయడం అభినందనీయమని తెలియజేశారు. ఈ జన విజ్ఞాన వేదిక లక్ష్యాల్లో ముఖ్యమైనది మొత్తం పౌర సమాజం. మరి సైన్స్ ప్రసార సంస్థగా మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. విద్య, వైద్యం, పర్యావరణం, పొదుపు, సారాయి ఉద్యమం ఇటువంటి అన్ని కార్యక్రమాలు గతంలో చేసి మరి ప్రభుత్వానికి చోదరుడిగా ఉంటూ ప్రజల్లో మమేకమై మూఢనమ్మకాల మీద ప్రత్యేకంగా కృషి చేస్తూ విద్యార్థుల గైడెన్స్, కెరీర్ గైడెన్స్ మరియు నైతిక విలువల మీద కూడా పనిచేస్తున్నాం. ఈ విధంగా గత 37 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి 18 జిల్లా మహాసభలు అద్భుతంగా విజయవంతం అయ్యాయి. మనం జనాల్లో పెంపొందించడం అన్నది రాజ్యాంగ బాధ్యత. ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు ఉన్నట్టే ప్రాథమిక బాధ్యతలు ఉన్నాయి, ప్రాథమిక విధులు ఉన్నాయి. అలాంటి 11 విధుల్లో ఒక ముఖ్యమైన విధి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల్ని చైతన్యవంతం చేయడం, ప్రజల్లో ఆ రకమైన క్యూరియాసిటీ, సైంటిఫిక్ టెంపర్ పెంచడం అనేది ఒక ముఖ్యమైన విధి. ఆ రకమైన విధిని ప్రతి పౌరుడు చేయాల్సిన ఈ విధిని నిర్విఘ్నంగా గత 1988 నుండి నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదిక సంస్థకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ప్రజల్లో మూఢనమ్మకాలని వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఒకప్పటికన్నా ఇప్పుడు సమాచార లభ్యత ఉంది, కానీ ఆ సమాచారం అనేది సరైనదా కాదా అనేది పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి సరైన సమాచారం, సరైన విజ్ఞానం ప్రజలకు చేరాలి. ప్రజల అభివృద్ధిలో భాగం కావాలంటే సైన్స్ ఒక నిత్య కృత్యం అవ్వాలి. అందులో కూడా ఈ సైన్స్ అనేది విద్యార్థులకు చేరాలి. ఎందుకంటే విద్యార్థులే రానున్న కాలంలో క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సరైన దృక్పథంతో పెరిగే అవకాశం ఉంటుంది. కెరీర్ ఒకటే కాకుండా, అంటే సైన్స్ విద్యార్థులు మాత్రమే కాకుండా ప్రతి విద్యార్థికి, ప్రతి ఇంటికి చేరాల్సిన అవసరం ఉంది. అందులో ఆ కృషి అందరం చేయాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నగరంలోని ఎంజీ రోడ్లో ఉన్న దాస ఆంజనేయ స్వామివారి ఆలయం హనుమాన్ జంక్షన్ వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసాంజనేయ స్వామి వారి కమిటీ అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి దాడి రాము మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అందరి సహకారంతో అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముప్పై సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. హనుమాన్ జయంతి అయిపోయిన తర్వాత 3 రోజుల్లో కానీ 5 రోజుల్లో కానీ ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం చేస్తాము. సుమారు 5,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం ఇక్కడ కమిటీ సభ్యులు దాసాంజనేయ సేవా సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భారీగా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. పేదలకి ఈ చుట్టుపక్కల ఎంజీ రోడ్లో ఉన్నవారు కానీ చుట్టుపక్కల వీధిలో కానీ అందరూ వచ్చి ఈ అన్నప్రసాదం తీసుకొని అందరికీ స్వామి ఆశీర్వాదం తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు చేయాలని మా దాసాంజనేయ సేవా సంఘం ఇంకా ముందు ఉంటుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ దాసాంజనేయ స్వామి వెలసి సుమారు 40 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంక్రాంతికి కూడా పేదవారికి 1,00,000 రూపాయలు పెట్టి బట్టలు, దుప్పట్లు కూడా ప్రతి సంవత్సరం కూడా పంచుతుంటాం. అంతేకాకుండా మన కరోనా టైంలో కూడా మేము 10 గ్యాస్ సిలిండర్లు కొని ఆక్సిజన్ దొరకలేని టైంలో కూడా పేద ప్రజలకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆక్సిజన్ సిలిండర్ని కూడా అందించి మేము సేవ చేశాము. హనుమాన్ జయంతి సందర్భంగా 5,000 మందికి అన్నప్రసాదాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్క భక్తులు కూడా మా దాసాంజనేయ స్వామిని కోరుకుంటే 2 నెలలు 3 నెలల కోరిక తీరడం వల్ల భక్తులు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నారు.
అందువల్ల మాకు కూడా సంతోషంగా ఉంది. మా కమిటీ తరఫున ప్రతి కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా చేస్తున్నాము. అదేవిధంగా ఈ పెద్ద విగ్రహం కట్టాలని మేము అనుకుంటున్నాము. ఒక 25 అడుగులు 30 అడుగుల విగ్రహాన్ని కట్టాలని మాకు ప్రభుత్వం కొద్దిగా సహకరిస్తే భారీ ఎత్తున విగ్రహాన్ని కూడా స్థాపించాలని ఈ సెంటర్లో జంక్షన్లో చూస్తున్నాము. దానికి ప్రభుత్వం కూడా సహకరించాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాము. విజయనగరం జిల్లా గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం గజపతినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 1997, 2002, 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులంతా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడంలో ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. అనంతరం పలు సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు తీర్మానం చేశారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3వ రోజు కొనసాగుతున్న ఎన్ఐఏ విచారణ, వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం. డీసీసీబీ చైర్మన్ నియామకంపై హర్షం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు. నాగార్జున ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షిస్తున్న క్యాడర్. జిల్లా పరిషత్లో జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభలు. ప్రజలను చైతన్యపరచడం అభినందనీయమన్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.